అమ్మా నమస్కారం, నాన్న మీకు వందనాలు. రే మల్లిక్, నువ్వు ఈ గెటప్ లో చాలా బాగున్నావురా. నిన్ను చూస్తే సాంప్రదాయం గల అసలు శిశులు భక్తుల్లా ఉన్నావు. సరే పదండి మనం వెళ్దాం, రండమ్మా. స్వాగతం స్వాగతం. మా వియ్యంకుల వారికి సుస్వాగతం. సకుటుంబంగా మీరంతా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కృతజ్ఞతలు. కృతజ్ఞతలు ఎందుకు చెప్తున్నారు మామ? భగవంతుణ్ణి దర్శనం చేసుకోవడానికి అందరికీ ఆతృతగానే ఉంటుంది. దైవ సన్నిధిలో అందరూ సమానమే. ఎంతైనా పెద్దల్లుడు వాక్చాతుర్యం ముందు మేమెంత ఉత్సవ విగ్రహాల్ని ఏర్పాటు చేశాం. అక్కడ చిన్న సమావేశం కూడా ఏర్పాటు చేశాం. మీరు రండి రండి, సీతారాముల్ని దర్శించుకోండి. జై శ్రీరామ్. అల్లుడు గారు రండి, కూర్చోండి. రండి. ఈ రోజు స్వామివారి కళ్యాణానికి సకుటుంబంగా విచ్చేసిన మణమ్మ గారికి చప్పట్లతో స్వాగతించండి. మణమ్మ గారికి ఒక విన్నపం. మా భక్తులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. గుళ్ళో మాట్లాడటం ఏంట్రా? ఆధ్యాత్మికంగా 2 మాటలు మాట్లాడమ్మా. ఓ చిత్రకారులు, ఆధ్యాత్మికం అనేది నాకెక్కువగా తెలీదు. నన్ను మధ్యలో వచ్చి ఆదుకో, ఎక్కడే ఉండి నవ్వడం కాదు.